Hello everyone, welcome to VC Study Circle. In this video, I'm going to explain one of the very important chapters, that is Reserve Bank of India. See, be it banking, staff selection commission, railways, whatever it may be. So there could be questions from Reserve Bank of India. Okay. So especially from banking point of view, మెయిన్స్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బిఫోర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆర్బీఐ దేర్ వర్ బ్యాంక్స్ ఉన్నాయి, కానీ దేర్ వాజ్ నో ప్రాపర్ కంట్రోల్ ఓవర్ ద బ్యాంకింగ్ సిస్టమ్. ఓకే. సో దీన్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలని అప్పుడున్న బ్రిటిష్ గవర్నమెంట్, ఓకే, దాని బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందనంటే ఒక కమిషన్ని ఫామ్ చేశారు. ఓకే. సి కమిషన్ నేమ్ ఏంటంటే రాయల్ కమిషన్ ఆన్ ఇండియన్ కరెన్సీ అండ్ ఫైనాన్స్. ఓకే, ఆన్ ఇండియన్ కరెన్సీ అండ్ ఫైనాన్స్. ఓకే. సో దిస్ వాజ్ ద కమిషన్. ఓకే. సో దిస్ కమిషన్ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసింది. ఓకే, ఒక రికమెండేషన్స్ ఇచ్చింది. ఓకే, రికమెండేషన్స్ ఇచ్చింది ఏంటనంటే దేర్ మస్ట్ బి సెంట్రల్ బ్యాంక్ ఉండాలి. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ బ్యాంక్ మస్ట్ బి టు control the entire banking system, but this bank should not involve in banking related activities. అంటే ప్రాఫిట్ కోసం ఇది వర్క్ చేయదు. ఓకే, బట్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు రెగ్యులేట్ ద బ్యాంకింగ్ సిస్టమ్. ఓకే. సో ఏం చేస్తారనంటే ఆర్బీఐ యాక్ట్ను తీసుకొచ్చారు ఫస్ట్. ఇది 1934లో వచ్చింది. ఓకే. సో ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ రాయల్ కమిషన్ ఆన్ ఇండియన్ కరెన్సీ అండ్ ఫైనాన్స్. ఓకే, అనదర్ పాయింట్ టు బి కెప్ట్ ఇన్ మైండ్ విత్ రిగార్డ్ టు దిస్ రాయల్ కమిషన్ ఏంటనంటే, సో ది చీఫ్ ఎవరనంటే హిల్టన్ యంగ్. ఎవరండి? హిల్టన్ యంగ్. ఓకే, HILTONYOUNG, హిల్టన్ యంగ్. సో దిస్ కమిషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ హిల్టన్ యంగ్ కమిషన్. ఓకే. సో రికమెండేషన్స్ ఇచ్చింది. ఆర్బీఐ అంటే ఒక సెంట్రల్ బ్యాంక్ ఉండాలని. సో ఇనిషియల్గా ఏం చేస్తారంటే ఆర్బీఐ యాక్ట్ 1934ను తీసుకొచ్చారు. ఓకే, అకార్డింగ్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ 1934. సో ఆర్బీఐని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారనంటే ఇక్కడ 1st ఏప్రిల్ 1935లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎక్కడనంటే కోల్కతాలో. అంటే నౌవేడేస్ దిస్ ఈజ్ నోన్ యాజ్ కోల్కతా, బట్ ఎర్లియర్ ఇట్ వాజ్ కల్కత్తా. ఓకే. సో ఇక్కడ కోల్కతాలో ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే. సో 1937లో ది హెడ్ ఆఫీస్ ఆఫ్ ఆర్బీఐ వాజ్ షిఫ్టెడ్ టు ముంబైకి షిఫ్ట్ చేశారు. ఓకే. సో ప్రెసెంట్లీ, సో ఇక్కడ ఎట్ ప్రెసెంట్ ఆర్బీఐ హెడ్ ఆఫీస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ముంబై, మహారాష్ట్ర. ఓకే. సో అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ విత్ రిగార్డ్ టు ఆర్బీఐ హిస్టరీ ఏంటనంటే ఇక్కడ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆర్బీఐ వాజ్ నాట్ కంప్లీట్లీ గవర్నమెంట్ బ్యాంక్. ఓకే. సో ఆర్బీఐని మధ్యలో గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది. ఓకే. సో ఒక ఇన్స్టిట్యూషన్ని గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయడాన్ని ఏమంటారనంటే ఇక్కడ జనరల్గా నేషనలైజేషన్ అని అంటారు. ఓకే. సో నేషనలైజేషన్, తెలుగులో దీన్ని జాతీయం చేయడం అని అంటారు. ఓకే, జాతీయం చేయడం. సో ద ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ అప్ ఏ ప్రైవేట్ ఇండస్ట్రీ ఇన్ టు ద గవర్నమెంట్ బై ద గవర్నమెంట్. ఓకే. సో ఇది ఏంటంటే నేషనలైజేషన్ అని అంటారు. ఓకే. సో ఇక్కడ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆర్బీఐ వాజ్ నాట్ కంప్లీట్లీ గవర్నమెంట్ బ్యాంక్. సో ఇక్కడ ఏం చేస్తారనంటే 1st జనవరి 1949, ఓకే, 1949 ఆర్బీఐని నేషనలైజ్ చేశారు. ఓకే, ఆర్బీఐ నేషనలైజ్ చేశారు. దీస్ డేట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి ఫ్రమ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకే. సో ఇక్కడ అనదర్ పాయింట్, ఇక్కడ రికమెండేషన్స్లో రాయల్ కమిషన్ ఇచ్చింది ఏంటంటే ఆర్బీఐ షుడ్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ప్రాఫిట్ రిలేటెడ్ యాక్టివిటీస్, బట్ ఇట్ మస్ట్ కంట్రోల్ ది ఎంటైర్ బ్యాంకింగ్ సిస్టమ్. మరి కంట్రోల్ చేయాలంటే ఆర్బీఐకి పవర్స్ ఉండాలి కదా. ఓకే. సో పవర్స్ ఎలా వస్తాయి? ఓకే. సో ఇక్కడ ఇట్ మస్ట్ బి లీగల్గా వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే. సో ఒకటి ఏంటంటే ఒక యాక్ట్ తీసుకురావాలి. సో ఇక్కడ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లో తీసుకొచ్చారు. దిస్ యాక్ట్ empowers the Reserve Bank of India to regulate the banking system. Okay. So these are the very important points from all competitive exams. Okay.